టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది. టీవర్క్స్ లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీవర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారని, ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం ఉపయోగించుకున్నారని సుర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈడీ నోటీసులు పంపించింది. ఇక టీవర్క్స్ లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీవర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం ఉపయోగించుకున్నారని సుర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోగా ఈ వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ కార్యాలయమైన టీవర్క్స్ ను ఆయన వాడుకున్నారని కాంగ్రెస్ నేత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయానికి వచ్చిన నేపథ్యం కనిపించింది. అయితే ఆదివారం ఈ రోజు 3 గంటల వరకు పూర్తిగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఈసీ. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఈ ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. ఈసీ కేటీఆర్ కు నోటీసులు పంపించింది. ఆ టీవర్క్స్ లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సుర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు దాదాపు కేటీఆర్ కి అయితే నోటీసులు ఇచ్చింది. 3 గంటల వరకు సమయం ఇచ్చింది ఒకే రోజులో. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీవర్క్స్ బెట్ లో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. అట్లాగే టీఎస్పీఎస్ లో దాదాపు ప్రక్షాళన చేస్తామని కూడా ఆయన చెప్పారు. దాంతో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయాలు టీవర్క్స్ ను ఉపయోగించుకున్నారని సుర్జేవాలా తన ఫిర్యాదులో పూర్తిగా కూలంకుషంగా పేర్కొన్నారు. ఆ రకంగా ఈసీకి నోటీసు అయితే కంప్లైంట్ ఇచ్చారు. అయితే సుర్జేవాలా ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కేటీఆర్ కు ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు నోటీసులు పంపింది. అయితే ఏదేమైనా సరే ఈ రోజు 3 గంటల వరకు ఈసీకి ఆయన వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి ఈ రోజు వరకు కేటీఆర్ మరి ఎలా స్పందిస్తారు, కేటీఆర్ వివరణ ఏ రకంగా ఇస్తారు, మరి కేటీఆర్ స్పందన పైన కూడా మరి ఏ రకంగా దాన్ని విధిస్తున్నారు, దాదాపు అన్ని విషయాలు అవగాహన ఉంటాయంటారు. మరి ఇలాంటివి ఎలా తప్పున్నారు, ఇలాంటి వాటివి ఎలా పేర్కొన్నారనే దానిపైన మరి నోటీసులో ఏం పేర్కొంటారో, నోటీసులో ఏం సమాధానం ఇస్తారనేది ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ మహేందర్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.